ఎవరి పని వారు చేసినప్పుడే మానవుని యొక్క అభివృద్ధి అనేది విస్తరించడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఈ ధర్మం ఆగిపోయిందో మానవ జాతి ఇంకా విస్తరించదు. అందుకే దేవుడు ఎవరు నియమించిన పనిలో వారు ఉండాలని కోరుకుంటున్నాడు. వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వృద్ధి అనేది మనం చూడగలుగుతాం. ఒక శరీరం సంపూర్ణంగా ఎప్పుడైతే కనబడి పరిపూర్ణమైన మనిషి అవుతాడో, ఆ పరిపూర్ణమైన మనిషి అయిన తర్వాతే భూమి మీదకి ఎలా వస్తాడో, ఈరోజు సంఘము కూడా పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు మాత్రమే దేవుని పరిపూర్ణమైన అభిషేకం సంఘములో పనిచేయడం ప్రారంభమవుతుంది. ఆ చోటు వాళ్ళు ప్రార్థిస్తే ఆ కూడిన చోటు ఎలా కంపించింది? వారు కలిసి సువార్త ప్రకటిస్తే 3000 మంది ఎలా రక్షించబడ్డారు? వారు కలిసి ఆరాధిస్తుంటే ప్రజలు తండోపతండగా ఎలా రాగలిగారు? కారణం ఏంటంటే అక్కడ అభిషేకం పనిచేసింది. అక్కడ అభిషేకం పని చేయడానికి ఏం జరిగిందయ్యా అంటే మనుషులు కలిశారు, మనసులు కలిసే. అసలు సంఘములో దేవుని ఆత్మ పని చేయకుండా ఉండడానికి కారణం కూడా నువ్వే. ఎందుకంటే నీకు ఇచ్చిన పనిలో నువ్వు లేవు. ఎవరిని పని లేకుండా భూమి మీదకి తీసుకురాలేదు. ఇంకా చెప్పమంటారా, సంఘంలోనికి నడిపించలేదు.